గృహప్రవేశం చేసి కేవలం 2 నెలలు మాత్రమే అయిందండి. లొకేషన్ మనకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం వేరే లొకేషన్‌కి షిఫ్ట్ అవుతడం వల్ల ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విన్. ఈ రోజు మనం గుర్రంగూడ లొకేషన్ లో ఉన్నామండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి రైస్ మిల్ ఆపోజిట్ లైన్ లోని మనకి ప్రాపర్టీ ఉంది. అలాగే సరౌండింగ్స్ లో చూసుకుంటున్నట్లయితే చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. సో చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి. ఇంటి ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మనకి 30 ఫీట్ రోడ్ ఇచ్చారు. అలాగే ఒకసారి ప్రాపర్టీ ఎలివేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే బయట కూడా మనకి పార్కింగ్ కి చాలా పుష్కలంగా స్పేస్ ఇచ్చారు. చుట్టుపక్కల మొత్తం కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే డెడ్ ఎండ్ అయితే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా అడ్వాంటేజ్ అయిన ప్రాపర్టీ అండి. అండ్ ఒకసారి ఎలివేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. అలాగే బయట మనకి గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి గార్డెనింగ్ కూడా చేశారండి. ఆ గార్డెనింగ్ కి మనకి స్టెయిన్లెస్ స్టీల్ ది కూడా వేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా, అలాగే కింద రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ అండి. కింద మనకి 1 BHK రెంట్ పర్పస్ ఇచ్చారు. సో ఫైనల్ గా అయితే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. సో చూసారు కదా, క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా కింద మనకి గ్రానైట్ చూసుకుంటున్నట్లయితే ప్రతిదీ కూడా క్వాలిటీ ఇచ్చారు. అలాగే దీంట్లో మనం ఈజీగా 2 కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే 2 వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బోర్ అండ్ సంప్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వాష్ ఏరియా పర్పస్ ట్యాప్ కూడా ఇచ్చారు. కింద ఇక్కడ మనకి 1 బెడ్రూమ్ ఉందండి, అంటే 1 BHK. ఇది మనకి రెంట్ కూడా ఇవ్వచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం. ప్రెసెంట్ ఇది రెంట్ కి కూడా ఇచ్చారండి. చాలా అద్భుతమైన ప్రాపర్టీ. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు. సో మనకి ఆల్రెడీ రెంట్ కూడా వచ్చి ఉన్నారు. సో ఇంత ప్రైమ్ లొకేషన్ అండి. కిచెన్ ఏరియా కూడా చాలా ఈజీగా 2 to 3 మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇదైతే మనకి హాల్ ఏరియా. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే మనకి సోఫాస్ అవన్నీ కూడా పెట్టుకుని చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అండ్ ఇది మనకి బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ డోర్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి కామన్ వాష్రూమ్. డిలే చేసుకోకుండా మొత్తం చూపిస్తున్న బ్యాక్ కెమెరా నుంచి ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం. సో ఫైనల్ గా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ మీద లుక్ వేసుకుంటున్నట్లయితే అసలు ఎంత బాగా చేసారో, చాలా అద్భుతంగా చేశారు. సో ప్రాపర్టీ చూస్తున్నారంటే మీరే ఖచ్చితంగా కామెంట్ చేస్తారండి, వా ఇంత బ్యూటిఫుల్ గా ఉందని. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ కారిడార్ స్పేస్ కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనం డోర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే మీరు ఇన్ని వీడియోస్ చూసింటారు, ఇంత క్వాలిటీ డోర్ ఎక్కడ చూడలేకుంటారు చూడండి. సో దీనికి వీళ్ళు చాలా హై ప్రైస్ పెట్టి మనకి డోర్ అనేది పెట్టుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి మనకి హ్యాండిల్స్ కూడా చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఒకసారి ఫాల్ సీలింగ్ పైన లుక్ వేసుకుంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. అలాగే ఆపోజిట్ లో మనకి టీవీ పాయింట్ ఉంది. ఇది మొత్తం చూసుకుంటే మనకి ఇంటీరియర్ వర్క్ కూడా చేసి మరీ మనకి ఇస్తున్నారండి. విండోస్ కి కూడా క్వాలిటీ డోర్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి సోఫా అవన్నీ పెట్టుకున్నా కూడా చాలా స్పేషియస్ గా ఉంది చూడండి హాల్ ఏరియా. ఇప్పుడు మనకి బెడ్రూమ్స్ అండ్ కిచెన్ కి వెళ్ళడానికి మంచిగా పార్టీషన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫిష్ ది కూడా మంచిగా పార్టీషన్ ఇచ్చారు, చాలా బాగుందండి. అయితే ఇది మనకి 136 స్క్వేర్ యార్డ్స్. గేట్ ఫేసింగ్ చూసుకుంటున్నట్లయితే మనకి వెస్ట్, కానీ డోర్ ఇంటి ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్. ఇక్కడ మనకి పూజారం. సో పూజారం లో కూడా చూడండి చాలా ఎంత బాగుంది చూడండి. పూజారం కూడా చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా చేసుకున్నారు. సో అసలు ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ రేట్ కి ఇస్తున్నారండి. కిచెన్ ఏరియా కూడా చూసుకుంటున్నట్లయితే మనకి ఇంటీరియర్ చేసుకుని చాలా అద్భుతంగా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటి ఎదురుగా 30 ఫీట్ రోడ్ వస్తుందండి. 30/41 డైమెన్షన్, 80% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అయితే మనకి ఈజీగా ఓవరాల్ గా బిల్డింగ్ మొత్తం రెంట్ కి ఇస్తే 25,000 రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ అండి. చాలా అద్భుతమైన ప్రాపర్టీ. G+2. అలాగే కిచెన్ కి ఆనుకొని మనకి వాష్ ఏరియా ఇచ్చారు. వీలైతే మొత్తం కవర్ చేశారండి. సో ఇక్కడ చూడండి వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, వాష్ బేసిన్, ఇది ట్యాప్ వర్క్. అలాగే మనకి ప్యారెట్స్, పిజన్స్ రాకుండా మంచిగా కవర్ కూడా చేశారు. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దామండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే బయట సామాన్లు పెట్టుకోవడానికి మనకి మంచిగా వార్డ్రోబ్స్ లాగా చేశారు. సో చాలా క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా క్వాలిటీ యూజ్ చేశారండి. అలాగే ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఫాల్ సీలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా పెట్టారు. సో మనకి మస్కిటో మెష్ కూడా ఇచ్చారండి. అలాగే మనకి వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో బెడ్రూమ్స్ లో మనకి ఈ బెడ్రూమ్ లో బెడ్స్ పెట్టుకున్నా కూడా చాలా స్పేషియస్ గా ఉంది చూడండి. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పైన చూసుకుంటున్నట్లయితే పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి మనకి స్పేస్ కూడా వదిలారు. ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి.
సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు. వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు. సో ఈ బెడ్రూమ్ లో కూడా మనకి వార్డ్రోబ్స్ చేశారండి. సో మనకి చాలా అంటే స్టోరేజ్ చాలా మొత్తం కనిపించకుండా మంచిగా ఉంది. సో మనకి ఇంటీరియర్ చేసి ఇంత రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు. ఈ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ ఉంది చూడండి. సో ఇక్కడ కూడా మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో దీంట్లో కూడా పైన ఫాల్ సీలింగ్ వర్క్ చేశారండి. ఇక్కడ నుంచి మనకి లొకేషన్ మొత్తం కూడా కనిపిస్తుంది ఈవినింగ్ టైం ఎంజాయ్ చేయడానికి. ఒక్కసారి బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తున్నాను చూడండి. సో చాలా అద్భుతమైన ప్రాపర్టీ. ఇప్పుడు మనం కింద ఆల్రెడీ 1 BHK రెంట్ కి ఇవ్వచ్చు. ఇక్కడైతే మనం కావాలనుకుంటే ఉండొచ్చు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ చూద్దాం పదండి. సో ఫైన్ అయితే మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసామండి. రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ చేశారు. అలాగే ఇక్కడ డిజైన్ చూసుకుంటున్నట్లయితే అసలు వీళ్ళు మనకి ఓల్డ్ స్టైల్ మెథడ్ లో చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు. సో పైన కూడా మొత్తం చేశారండి. వాటర్ ట్యాంక్ పైన ఇచ్చారు మనకి. అలాగే ఇక్కడ పైన మనం రెంట్ పర్పస్ ఇవ్వనికే ఇచ్చారండి. అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే సింక్ ఇచ్చారు. బయట మనకి వాష్ చేసుకోవడానికి, ఈవినింగ్ టైమ్ లో కూర్చోడానికి ఇక్కడ మంచిగా మనకి ఇక్కడ కట్టారు కూడా. సో ఇప్పుడు ఈ 2 రూమ్స్ మనకి సింగిల్ గా కూడా రెంట్ పర్పస్ ఇవ్వచ్చు. సో అయితే మనం ఇప్పుడు రూమ్స్ చూసుకుందాము. సో మనకి మంచిగా రెంట్ వసూలయ్యే ప్రాపర్టీ అండి. సో ఇక్కడ చూడండి మంచిగా మనకి ఒక రూమ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి కిచెన్ పెట్టుకోవచ్చు. కిచెన్ కావాలంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బ్యాచులర్ ఉన్నారండి. సో మనం కావాలనుకుంటే కిచెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో బయట కూడా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసుకుంటారండి. ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇంకొక రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. దీంట్లో కూడా మనకి కిచెన్ కి పెట్టుకోవడానికి కిచెన్ కి కూడా స్పేస్ ఇచ్చారు. సో వీళ్ళకి వాష్రూమ్ అనేది బయట ఇచ్చారండి మనకి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే వీళ్ళ వాష్రూమ్. సో ఇంత స్పేషియస్ గా ఉంది చూడండి మనకి పైన టెర్రస్ కూడా. సో ప్రాపర్టీ మొత్తం చూసారు కదా, ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎందుకు అంటే ప్రైమ్ లొకేషన్ లో, అలాగే చుట్టుపక్కల ఇండ్ల మధ్యలో మనకి ప్రాపర్టీ అనేది ఉంది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన మనకి బిల్డింగ్ అనేది ఇస్తున్నారు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి మెయిన్ రోడ్ అండి. అక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో సరౌండింగ్స్ మొత్తం చూడండి, మనకి ఇండ్ల పక్కనే మనకి ప్రాపర్టీ అనేది ఉంది. అయితే దీని ప్రైస్ వచ్చి మనకి ఓనర్ గారు కేవలం 1,40,00,000 అంటున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు అంటున్నారు, నెగోషియబుల్ అంటున్నారు. ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు. సో రెంట్ కూడా వసూలయ్యే ప్రాపర్టీ. ఓవరాల్ మొత్తం బిల్డింగ్ చూసుకుంటున్నట్లయితే 25,000 వస్తుందండి. లేకపోతే మనం ఓన్లీ పైన 2 రూమ్లు కింద ఒక రూమ్ ఇచ్చినా మనకి ఈజీగా 15,000 వరకు రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ. ఆలస్యం చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఇమీడియట్ గా కాల్ చేయండి. ఇంత అద్భుతమైన ప్రాపర్టీ నేను మీకు చూపిస్తాను. నేను మీ నుంచి కొరకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.